ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం నేను 1 kg చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఈ చికెన్ను శుభ్రం చేసి ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ పెరుగు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేద్దాం. వన్ అవర్ తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో నూనె వేసి నూనెని బాగా వేడి చేద్దాం. నూనె వేడైన తర్వాత చికెన్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసి ఫ్రై చేద్దాం. చూడండి, చికెన్ ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసి మిగిలిన చికెన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. చూడండి, చికెన్ పైన క్రిస్పీగా, లోపల ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ఇప్పుడు గార్నిష్ కోసం 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పును ఫ్రై చేసి ఈ విధంగా గార్నిష్ చేయండి. చూడండి ఎంత బాగా జ్యూసీగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye bye. Thank you for watching.